చూడండి, ఇండియన్ బ్యాంకింగ్ సెక్టర్లో ఒక పెద్ద న్యూస్ వచ్చింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఒక చాలా పెద్ద చర్య తీసుకుంది. అసలు ఈ లైసెన్స్ ఎందుకు రద్దు చేశారు? దీనివల్ల ఏమవుతుంది? అంతా వివరంగా చూద్దాం రండి. అవును, మీరు విన్నదే నిజమే. ఇది చాలా పెద్ద విషయమేంటంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇకపై బ్యాంక్గా పనిచేయదు. వాళ్ళ లైసెన్స్ని పూర్తిగా రద్దు చేసేశారు. ఇది జస్ట్ ఒక కంపెనీకి సంబంధించిన ఇష్యూ కాదండి, మన దేశంలో ఉన్న మొత్తం ఫిన్టెక్ ఇండస్ట్రీ మీద దీని ప్రభావం పడుతుంది. సరే, అసలు ఏం జరిగిందో డేట్తో సహా చూద్దాం. ఏప్రిల్ 24, 2024. ఈ డేట్ చాలా ముఖ్యం. ఆ రోజే మన సెంట్రల్ బ్యాంక్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ ఇక మీదట ఎలాంటి బ్యాంకింగ్ పనులు చేయకూడదని ఒక అఫీషియల్ ఆర్డర్ పాస్ చేసింది. ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమైతే కాదు, దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. ఓకే, ఇప్పుడు మనందరి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఆర్బీఐ ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తించింది? అసలు లైసెన్స్ రద్దు చేసేంతవరకు ఎందుకు వచ్చింది? ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకునే ముందు ఊరికే కూర్చోలేదు. చాలా కాలంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ వ్యవహారాలన్నింటినీ చాలా క్లోజ్గా మానిటర్ చేస్తోంది. వాళ్లు చేసిన ఎంక్వైరీలో కొన్ని చాలా సీరియస్ తప్పులు బయటపడ్డాయి. ఏంటవి? చూద్దాం రండి. ఇవిగోండి ఆర్బీఐ వాళ్లు అఫీషియల్గా చెప్పిన కారణాలు. మొదటిది, కేవైసీ రూల్స్ని అస్సలు పట్టించుకోకపోవడం. అంటే కస్టమర్ ఎవరూ ఏంటో సరిగ్గా తెలుసుకోకుండానే వేల కొద్దీ అకౌంట్లు ఓపెన్ చేసేశారు. దీనివల్ల మనీ లాండరింగ్ లాంటివి జరిగే ప్రమాదం చాలా ఎక్కువ. ఇక రెండోది, ఆర్బీఐ ఎన్నిసార్లు హెచ్చరించినా అస్సలు లెక్క చేయలేదు. మూడోది, కంపెనీని నడిపించే పద్ధతిలోనే బోలెడు లోపాలున్నాయి. వీటన్నిటి వల్ల కస్టమర్ల డబ్బు, వాళ్ల డేటాకి చాలా రిస్క్ ఉందని ఆర్బీఐ ఒక నిర్ధారణకు వచ్చేసింది. ఓకే, కారణాలు చూస్తే చాలా సీరియస్గానే ఉన్నాయి. మరిప్పుడు లైసెన్స్ కూడా రద్దయిపోయింది. ఇక పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ భవిష్యత్తేంటి? మొత్తం మూసేస్తారా? లైసెన్స్ క్యాన్సిల్ అయ్యాక ఇప్పుడు రెండు ముఖ్యమైన స్టెప్స్ జరుగుతాయి. ఫస్ట్, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కొత్తగా డిపాజిట్లు తీసుకోవడం, లోన్లు ఇవ్వడం ఇలాంటి బ్యాంకింగ్ పనులన్నీ వెంటనే ఆపేయాలి. రెండోది, ఆర్బీఐ చట్టప్రకారం ఆ బ్యాంకును పూర్తిగా మూసివేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది. దీన్నే టెక్నికల్గా వైండింగ్ అప్ అంటారు. అంటే ఆస్తులన్నీ అమ్మేసి, అప్పులు తీర్చేసి ఇక కంపెనీకి పూర్తిగా తాళం వేయడమన్నమాట. సరే, ఈ రూల్స్, ప్రాసెస్లు అన్నీ పక్కన పెడితే మనందర్నే టెన్షన్ పెట్టే అసలు ప్రశ్న ఒకటుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో అకౌంట్లున్న వాళ్ల పరిస్థితి ఏంటి? వాళ్ల డబ్బు సంగతేంటి? సేఫ్గా ఉందా లేదా? ఎందుకంటే లక్షల మంది వాళ్ల డైలీ ట్రాన్సాక్షన్స్ కోసం ఈ బ్యాంకినే వాడుతున్నారు. మరి ఈ నిర్ణయం వాళ్ల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఈ టెన్షన్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు. ఎందుకంటే ఆర్బీఐ చాలా క్లియర్గా ఒక భరోసా ఇచ్చింది. కస్టమర్ల డిపాజిట్లు 100% సేఫ్, ప్రతి రూపాయి తిరిగి ఇచ్చేస్తారు. సో డబ్బులు పోతాయేమో అనే భయం అస్సలొద్దు. ఆర్బీఐ దీనికి పూర్తి గ్యారంటీ. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ తేడాను గమనించాలి. మూసేస్తున్నది పేటీఎం పేమెంట్స్ బ్యాంకును మాత్రమే, పేటీఎం యాప్ను కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనం రోజు వాడే పేటీఎం యాప్, దానిలో యూపీఐ పేమెంట్స్ అన్నీ మామూలుగానే పనిచేస్తాయి. ఎందుకంటే ఆ యాప్ ఇప్పుడు వేరే పార్ట్నర్ బ్యాంకుల ద్వారా సర్వీసులు అందిస్తోంది. సో ఈ రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరే, ఫైనల్గా ఈ మొత్తం ఇష్యూ నుంచి మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఒక్క మాటలో చెప్పాలంటే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ రూల్స్ని ఫాలో అవడంలో, కరెక్ట్గా కంపెనీని నడపడంలో ఫెయిల్ అయింది. అందుకే ఆర్బీఐ ఇంత పెద్ద కఠినమైన యాక్షన్ తీసుకోవాల్సొచ్చింది. ఇదే ఈ మొత్తం స్టోరీకి సమ్మరి. చివరగా ఈ సంఘటన మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న గురించి ఆలోచింపజేస్తుంది. టెక్నాలజీతో ఇంత వేగంగా ముందుకు వెళ్తున్న ఈ ఫిన్టెక్ ప్రపంచంలో కొత్త కొత్త ఇన్నోవేషన్స్ని ఎంకరేజ్ చేస్తూనే కస్టమర్ల సేఫ్టీని ఎలా కాపాడాలి? ఇన్నోవేషన్, రెగ్యులేషన్ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఎలా తీసుకురావాలి? ఇది రాబోయే రోజుల్లో అటు కంపెనీలకు, ఇటు మన రెగ్యులేటరీ సంస్థలకు ఒక పెద్ద ఛాలెంజ్. దీని గురించి ఆలోచించాలి.